వచ్చే ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఐటీడీఏ డైరెక్టర్లు దాదాపు 50 మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్లో జరిగే సభలో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వారంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వారంతా బయలుదేరి వెళ్లారు. రాహుల్ గారి నాయకత్వంలో, అదే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదే విధంగా సీతక్క గారి నాయకత్వంలో, అదే విధంగా ఇన్ఛార్జ్ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు దాదాపు 30 మంది గిరిజన సర్పంచులు, అదేవిధంగా ఒక 5-6 ఎంపీటీసీలు, అదేవిధంగా ఈరోజు బీసీ సర్పంచులు, ఒక 40 మంది సర్పంచులతో, అదేవిధంగా సీనియర్ నాయకులు తానాజీ లాంటి వాళ్ళు, ఐటీ డైరెక్టర్స్, సీనియర్ నాయకులు, ఇటువంటి అదేవిధంగా ఉపాధ్యక్షుడు జంగు పటేలు, అదేవిధంగా మోహన్, అటువంటి సీనియర్ నాయకులు, ఈరోజు గిరిజన నాయకులు అందరూ కలిసి మేము సైతం కాంగ్రెస్ పార్టీకి మేము కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వంలో జాయిన్ అవుతామని చెప్పి ఈరోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు మనం అందరం కలిసి అందరం ఐక్యతతోని ఈరోజు పార్లమెంట్ కానీ, రేపు వచ్చే జిల్లా పరిషత్లు కానీ, వచ్చే మున్సిపాలిటీ కానీ, వచ్చే సర్పంచుల ఎన్నికలు కానీ, వచ్చే ఈ ఎన్నికలన్నీ ఎదుర్కొని మన కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాని రెప్పరెప్పలాడేట్టు చేద్దామని చెప్పి మనం అందరం సంఘటితంగా పనిచేద్దామని చెప్పి మీ అందరితోని ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ కంది శ్రీనివాసరెడ్డి గారి తరఫు నుండి మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. నిర్మల్లో కూడా మీకు అక్కడికి పోయినాక మన నాయకులు కూడా మీకు స్వాగతం పలుకుతారు. నిర్మల్లో చేరిక జరుగుతూ ఉంది కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నియోజకవర్గంలో పార్టీ యొక్క బలోపేతం కొరకు మేము సైతం మీ వెంటే వస్తామని చెప్పి మరి దాదాపు 50 మంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కావచ్చు, ఇతర నాయకులు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు రావడం జరుగుతున్నది. మరి సీతక్క గారి ప్రోగ్రాం ఆదిలాబాద్లో ఉన్నదనుకొని మేము పెద్ద ఎత్తున ఇంకా అరేంజ్మెంట్ చేద్దామని అనుకున్నాం. కానీ సమయం లేకపోవడం వల్ల, ఆమె మరల పోయి వెళ్ళడం వల్ల ఈరోజు మేమే నిర్మల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. అందుకని చెప్పి పార్టీలోకి వస్తున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున మరి నమస్కారం తెలియజేస్తూ వాళ్ళని స్వాగతం పలుకుతూ మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అన్న యొక్క ఉద్దేశంతో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం నియోజకవర్గం యొక్క అభివృద్ధి చేస్తుంది అనే ఒక దృఢమైన నమ్మకంతో అందరు రావడం జరుగుతుంది. ఈరోజు మేము ఎందుకు పోతున్నామంటే మన ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసుల జిల్లా. గతం నుంచి తెలంగాణ వచ్చింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ గొంగుడు ఎక్కడ ఉంది. అందుకొరకే మా ఆదివాసీ గూడలు, గిరిజన తాండాలని అనుకొని మేము బీఆర్ఎస్ పార్టీకి మేము టోటల్గా రాజీనామా పెట్టి మేము మన బేల మండల్, ఆదిలాబాద్ మండల్, జైనత్ మండల్ సర్పంచులు, ఎంపీటీసీలు మా ఆదివాసీ గూడలకు, తాండాలకు అభివృద్ధి కోసం మేము పోతున్నాము. ఎందుకంటే గతం నుంచి మేము కూడా మా సమస్యల పైన మేము సీఎం వరకు కొండపోన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఓలను కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ మనకు సీఎం వరకు కొండపోలే, మేము అభివృద్ధి కూడా చెప్పలేకపోయినాము. అందుకొరకు మా ఆదివాసీ గూడల అభివృద్ధి బాగా ఎన్నుకుంది. అందుకొరకు మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పెట్టి